అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల పార్టీ. మరి ఈ పేరు నాని గారు రాజకీయం అంటే ఏమిటి ఒక్కసారి చెప్పండి. పర్సనల్గా టార్గెట్ చేయడమా? ఎలా అభివృద్ధి చేశాము, ఎంత అభివృద్ధి చేశాము, రానున్న తరాలకు ఏమి చేశాము, ఏమి ఇచ్చాము అన్నట్టుగా ఉండాలి. అది కదా రాజకీయం అంటే. మరి మీలాగా ఎన్ని స్కీములు చేశాము, ఎన్ని లక్షల కోట్లు మింగాము, ఎంతమందిని చంపాము, ఎన్ని లక్షల కోట్లు మింగాము, ఇది కదా మీ రాజకీయం అంటే. మరి ఈ దోచిన డబ్బంతా ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు? రేపు మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా వెనికిడి తీసుకుపోతారా? మరి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఆమె పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్ళిందా? ఏమీ లేదు కదా. ఊరకటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ అధికారం కోసం ఇలా తాపెత్రయపడుతూ ఈ అధికార పార్టీని విమర్శిస్తూ ఇలా మంచిది కాదు కదా. ఏదైనా మాట్లాడాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళలేరు, అసెంబ్లీలో కూర్చోలేరు. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా మంచిది కాదు అలా మాట్లాడటం. ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు అని అంటారు. వాళ్ళు వచ్చింది ఒక్కరోజు సంతకం పెట్టిపోతే వాళ్ళు అసెంబ్లీకి మొత్తం కూడా వచ్చినట్టు, రాకపోయినా వచ్చినట్టు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు జీతాల కోసం ఎప్పుడో ఒక్కసారి అసెంబ్లీకి రమ్మన్నప్పుడు వస్తారు, సంతకాలు పెట్టిపోతారు. రాకపోయినా వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. మేము హాజరయ్యాము, మేము పోయాము, రాకపోయినా వచ్చినట్టే అని అంటారు. కొంతమంది అలాగే ఉంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు వాటి కోసం వచ్చేవాళ్ళు కానీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికి వినటానికి మాత్రం కాదు. మళ్ళీ గందరగోళం సృష్టించుకుని ఫ్లెక్సీలు పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు రాకపోయినా వచ్చినట్టే. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. అసెంబ్లీలో కూర్చోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం సహజమైనది కూడా కాదు. పేరు నాన్నగారు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు మనం ఏం చేశామా, రాబోయే తరాలకు ఏం చేద్దామా అనేట్టుగా ఉండాలి కానీ ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేయటం మంచిది కాదు అన్నట్టుగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా పండుగ జరుపుకుంటూ ఎక్కడ ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.